ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ పరామర్శంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు బృహవారం లేదా శుక్రవారం, శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరో ప్రత్యేకత కామద ఏకాదశి. ఈ సందర్భంగా దీని ప్రత్యేకత, విశిష్టత గురించి, పాటించవలసినటువంటి విధి విధానాల గురించి శ్రీరస్తంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం. ఈరోజు తిథి శుద్ధ ఏకాదశి రాత్రి 8:44 వరకు ఉంది. నక్షత్రం మఖ ఉదయం 11:55 వరకు, అనంతరం నక్షత్రం పుబ్బ. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఈరోజు ప్రత్యేకత సర్వ ఏకాదశి, డోలా గౌరీ వ్రతం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో మిత్రక్షేత్రం, రవి సంచారం కూడా మేషక్షేత్రంలో ఉచ్చస్థితి, చంద్ర సంచారం సింహక్షేత్రంలో, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ శనుల సంచారం కుంభక్షేత్రంలో, కుజుడికి శత్రుక్షేత్రం, శనికి స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, శుక్ర బుధ రాహుల సంచారం మీనక్షేత్రంలో, శుక్రుడికి ఉచ్చస్థితి, బుధుడికి నీచ స్థితి. ఇది ఈ రోజునటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వినోదాల్లో పాల్గొంటారు, శుభ సంకల్పాలు నెరవేరుతాయి, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. మిత్రులతోటి ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారు కలిగి ఉంటారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు పొందగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం, ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి కామద ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. ఆర్థిక వృద్ధి వేగవంతమవుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అనుకూలత సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ప్రావీణ్యత పొందగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. విలువైన వస్తు కొనుగోలు, వాహన కొనుగోలు వంటివి ఆనందానికి దారితీస్తాయి. శుభ సంకల్పాలు గృహంలో నెరవేరుతాయి. వ్యాపార రంగం వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి కామద ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి విజయాలు ఆర్థికంగా పొందగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం అనుకూలతని పెంపొందింపచేస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం పెరుగుతుంది. చాకచక్యంగా వ్యవహరించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి విజయాలు పొందగలుగుతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. మంచి నిర్ణయాల ద్వారా వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. మంచి కార్యక్రమ నిర్వహణ విద్యార్థులకు ఉపకరిస్తుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకు లాభిస్తుంది. ఆర్థిక విషయాలు అనుకూలం, గృహ విషయాలు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి కామద ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. లక్ష్మీ నృసింహ స్తోత్ర పఠనం, శ్రవణం
మేలుని కలిగిస్తుంది, ప్రతిబంధకాలను దూరం చేస్తుంది, వేగవంతమైనటువంటి విషయాలు పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో స్తబ్దత కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. అభివృద్ధి ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు నత్తనడకగా కొనసాగుతాయి. మానసిక క్లేశాలు మహిళలకు పెరుగుతాయి. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించలేకపోతారు. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లుగా భ్రమించడం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. న్యాయవాద వృత్తి వారికి క్లిష్ట సమస్యలు ఎదురవుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. వైద్య వృత్తి వారు అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యవసాయ రంగం వారికి శ్రమ అధికమవుతుంది. రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి కామద ఏకాదశి సందర్భంగా ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. గ్రహ అతి ప్రతికూలతను నియంత్రించి విజయాన్ని కలిగిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో వ్యాపార రంగం వారికి అనుకూలత కొనసాగుతుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆరోగ్య సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి. మంచి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారికి అనుకూలత కొనసాగుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకు ఉపకరిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యవసాయ రంగం వారిని వరిస్తాయి. ఆర్థిక రక్షణ, ఆరోగ్య రక్షణ అన్ని రంగాల వారికి కొనసాగుతుంది. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి కామద ఏకాదశి సందర్భంగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలుని కలిగిస్తుంది. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఏర్పడినప్పటికీ నియంత్రించగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు అధిగమించేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులకి ఆకస్మికంగా లభిస్తాయి. ఉద్యోగ విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలు వేగవంతంగా కూడా పరిష్కరింపబడతాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. సంయమనం అన్ని రంగాల వారికి తప్పనిసరి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి కామద ఏకాదశి సందర్భంగా శ్రీ అనంత పద్మనాభ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల ద్వారా అభివృద్ధిని సాధించగలుగుతారు. క్లిష్ట సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. పటుత్వం పెరుగుతుంది. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆధిక్యత పెరుగుతుంది. బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆరోగ్య విషయంలో రక్షణ చేకూరుతుంది. మహిళలకు అత్యంత అనుకూల కాలం. పిల్లల విషయంలో అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా ఆధిక్యతతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ప్రశంసలతో కూడిన విజయాలు న్యాయవాద వృత్తి వారిని వరిస్తాయి. వైద్య వృత్తి వారికి వృత్తిలో ఎదుగుదల గోచరిస్తుంది. వ్యవసాయ రంగం వారికి నూతన పద్ధతులతో కూడినటువంటి కార్యకలాపాలు ఆర్థిక వృద్ధిని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి కామద ఏకాదశి సందర్భంగా ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ,
ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు ఉపకరిస్తాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం గృహపరంగా కూడా బలాన్ని కలిగిస్తుంది. సహాయ సహకారాలు లభిస్తాయి. సఖ్యత పెరుగుతుంది. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైన వాతావరణం గృహపరంగా బలాన్ని కలిగిస్తుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో నెలకొంటుంది. విద్యార్థులకి ప్రాధాన్యత పెరుగుతుంది. విలువైనటువంటి సమాచారంతో కూడిన కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా ఉపకరిస్తుంది. అభివృద్ధిని కలిగిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి కామద ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. పెట్టుబడుల విషయంలో ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రంగం వారికి దక్కుతాయి. వ్యాపార విస్తరణలు వంటి ఉపకరిస్తాయి. కీలక బాధ్యతతో కూడినటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరంగా ఆధిక్యతని కలిగిస్తాయి. మంచి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. సమయస్ఫూర్తితో కూడినటువంటి నిర్ణయాలు సినీ రంగం వారికి రాణిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి కామద ఏకాదశి సందర్భంగా ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తే ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఆకస్మిక ప్రతికూల సంఘటనలు చోటు చేసుకుంటాయి. మంచి అవకాశాలు వెంటనే సద్వినియోగపరచుకోలేకపోతారు. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతిపాదనలు పూర్తి చేయలేకపోతారు. అసహనం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తగ్గుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సందర్భోచిత నిర్ణయాలు తీసుకోలేకపోతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత తగ్గుతుంది. మంచి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత న్యాయవాద వృత్తి వారు ఆశించినటువంటి విధంగా పొందలేకపోతారు. రాజకీయ రంగం వారికి ప్రతికూలత కొనసాగుతుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి కామద ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు అధిగమించగలుగుతారు. సఖ్యత పెరుగుతుంది. మనస్పర్ధలతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. విభేదాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అంతిమ విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మాట చెల్లుబాటుతనం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆధిక్యత కూడా పొందగలుగుతారు. మానసిక ధైర్యం మహిళలకు పెరుగుతుంది. విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది. కార్యకలాపాలు వ్యాపార రంగం వారు సజావుగా పూర్తి చేయగలుగుతారు. అవరోధాలు ఉన్నప్పటికీ, విఘ్నాలు ఏర్పడినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారు పూర్తి చేయగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించి పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి కామద ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. సంభాషణలు రుచిస్తాయి.
యోగ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. గృహ విషయాలు అనుకూలం, ఆనందకర సంఘటనలు గృహపరంగా ఆహ్వానించగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు, శుభవార్తలు వింటారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకు ఆర్థికంగా కొనసాగుతుంది. మెరుగైనటువంటి బాధ్యతలు న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరంగా అనుకూలిస్తాయి. వైద్య వృత్తి వారికి అభివృద్ధి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కలిసి వస్తాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు రాజకీయ రంగం వారు తీసుకోగలుగుతారు. ప్రతిభకి చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి కామద ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు అనుకూలించాలని, సఖ్యతతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి రావాలని, కుటుంబ వ్యవహారాల్లో అనుకూలత కొనసాగాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతం అవ్వాలని కామద ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని కామదా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. కామదా ఏకాదశి సందర్భంగా లక్ష్మీనారాయణుల చిత్రపటానికి దవనంతో పూజ చేసినట్లయితే మనోభీష్టాలు సులభంగా నెరవేరుతాయి. అలాగే లక్ష్మీనారాయణుల విగ్రహాలు లేదా చిత్రపటాలు సాయంకాలం పూట ఊయలలో ఉంచి ఊయల సేవ చేయటం ద్వారా కూడా లక్ష్మీనారాయణుల సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అలాగే కామదా ఏకాదశి సందర్భంగా గృహంలో లక్ష్మీనారాయణుల చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి లక్ష్మీనారాయణుల చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రాన్ని స్మరిస్తూ తులసి దళాలతో పూజ చేయాలి. పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. పచ్చకర్పూరం కలిపిన తీపి పదార్థాలు నివేదనగా సమర్పించాలి. ఇలా చేస్తే కామదా ఏకాదశి సందర్భంగా మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేరుతాయి. అలాగే దేవాలయంలో కూడా విష్ణుమూర్తికి సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయటం, విష్ణు ఆలయంలో చెట్లకు నీళ్లు పోయటం, విష్ణు ఆలయంలో ప్రసాద వితరణ చేయటం ద్వారా మనోభీష్టాలు సులభంగా నెరవేర్చుకోవచ్చు. లక్ష్మీనారాయణుల అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. హనుమా నిన్ను ప్రమాణముగా నమ్ముతున్నాను. ఓ హనుమా, మీ వలన నా దుఃఖము పోవాలి. ఈ శ్లోకాన్ని ఎవరు హనుమ దగ్గర చెప్పినా కూడా ఆనాడు సీతమ్మ చెప్పినది ఎలా నిజమైందో అలాగే ఎటువంటి వారి దుఃఖమైనా సరే ఉపశమనాన్ని పొందుతుందంటాడు. హనుమ అంటే హనుమయే. అంతటి మహావీరుడు, అంతటి అనుగ్రహ ప్రదాత, అంత తేలిగ్గా పలికే దైవం లోకంలో లేడు. అంతటి మహానుభావుడు హనుమంటే. ఆయన సాధించలేంది లేదు. అయినా కూడా ఒక్కనాడు ఆయనలో అహంకారం ఉండదు. ఒకప్పుడు సీతమ్మే అడిగింది, హనుమ, ఈ లంకాపట్టణాన్ని చేరుకోవాలి అంటే 100 యోజనముల సముద్రాన్ని దాటి రావాలి. నాకు తెలిసినంత వరకు 3 వస్తారు. ఒకరు వాయుదేవుడు, 2వ వాడు సుపర్ణుడు అంటే గరుత్మంతుడు, 3వ వాడివి నువ్వు. ఆమె అంత తెలియని అమాయకురాలు కాదు. ఈ 3 రాగలరు. మరి రేపొద్దున్న రావణాసురుడితో యుద్ధానికి వచ్చేటప్పుడు రామచంద్రమూర్తితో ఎంతమంది వానరులు రాగలరు? ఎంతో మంది వానరులు వచ్చి కూడా ఉత్తర తీరంలో ఉండిపోయారు. మరి రాముడితో ఎవరు వస్తారు? రాలేరు కదా. యుద్ధం ఎలా జరుగుతుంది? ఈ ప్రశ్న వేస్తే నువ్వు మాత్రమే రాగలవు, నువ్వు మాత్రమే ఇంత కార్యాన్ని సాధించావు. 1కి 4 మాటలు చెప్పింది సీతమ్మ. నిజంగా అక్కడ రామకార్యాన్ని అలా సాధించిన వారు ఆయన తప్ప వేరొకరు లేరు. అప్పుడు కించిత్ అహంకారం కలగాలి. ఆయన అన్నారు, అమ్మా మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః మత్త ప్రత్యవర కశ్చిన్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ. అది చెప్పడం కూడా ఎంత అందంగా చెప్తారంటే, అమ్మా నీకు తెలియని నీజా, ప్రభువులు పట్టమహిషి దగ్గరికి పంపించేటప్పుడు, రాణివాసానికి సందేశం పంపించేటప్పుడు తన దగ్గర ఉన్న పరివారంలో అందరికన్నా తక్కువ బలం ఉన్నవాడు ఎవరుంటాడో అటువంటి వాడినే రాణివాసానికి పంపిస్తారు దూతగా.
నన్ను పంపించారు రామచంద్రమూర్తి అంటే దాని అర్థం ఏమిటమ్మా? నేనా బలవంతుణ్ణి? నాకన్నా అధిక బలం ఉన్నవారు, 10 ఏనుగుల బలం ఉన్నవారు, 100 ఏనుగుల బలం ఉన్నవారు, 1000 ఏనుగుల బలం ఉన్నవారు, 10,000 ఏనుగుల బలం ఉన్నవారు ఆకాశం అంతటా సంచరిస్తున్నారు వానరులు. సుగ్రీవుడి దగ్గర ఎందరో బలశాలులు ఉన్నారు. నేనెంతటి వాణ్ణమ్మా? అందరికన్నా తక్కువ బలం ఉన్నవాణ్ణి కాబట్టే రాముడు నన్ను పంపించాడు. మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసహ. నాతో సమానులున్నారు, నాకన్నా అధికులున్నారు తప్ప నాకన్నా తక్కువ వాళ్ళు లేరమ్మా రాముడి దగ్గర. కాబట్టి తల్లి రాకపోవడం ఏమిటమ్మా? తప్పకుండా వస్తారు. మహానుభావుడు నిజంగా ఆయన మాట, ఆయన వినయం, అబ్బబ్బబ్బా! హనుమ పాదములు పట్టుకున్న వాడెవరో అటువంటి వాళ్ళందరికీ కూడా అటువంటి వినయం వస్తుంది. ఆ వినయం గొప్ప శోభస్కరమైనటువంటి భూషణం. ఆ వినయం లేనప్పుడు, అహంకారం పెచ్చరిల్లిపోయినప్పుడు ఎన్ని సుగుణములు ఉండనివ్వండి, అవి ఏవీ కూడా పనికిరావు. శ్మశానంలో కట్టిన భవనంలా ఉంటుంది. ఎవరు పెడతారు దాని దగ్గరికి? అదే రావణాసురుడు. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్.